న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా దినోత్సవం ముందు రోజు అక్కా చెల్లెళ్లకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. అనకాపల్లి మండలం పిసినికాడలో వైఎస్ఆర్ చేయూత నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టనుందని ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి యనమల. తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో జరిగిన రా కదిలిరా సభలో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన రామకృష్ణ. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర పోలీసు ఐజీ. కుకుటేశ్వర దత్తాత్రేయ స్వామివార్లను రాజరాజేశ్వరి పురోహిత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అశోక్ కుమార్. వైద్యారోగ్య రంగాన్ని జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వివరించిన విజయవాడ ఎంపీ కేసీఆర్. నందిగామలో 100 పడకల ఆసుపత్రి ప్రభుత్వ సామినేని ఎమ్మెల్యే జగన్మోహన్ తో కలిసి శంకుస్థాపన చేసిన నాని. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా విడుదల చేశారు. పిసినికాడ సభ వేదిక నుంచి బటన్ నొక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లబ్ధిదారులకు సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవం ముందు రోజు అక్కా చెల్లెంలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని, 58 నెలల పరిపాలనలో అక్కా చెల్లెంల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ముందడుగు వేశామని, అక్కా చెల్లెంల సాధికారతకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించామన్నారు. రానున్న 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేయూత నిధుల కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం అక్కా చెల్లెమ్మల కోసం ఏ రోజు ఆలోచించలేదని, పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటూ ఆర్థిక సాయం అందించామని, అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక భరోసా కల్పించినందుకు గర్వపడుతున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ ను మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతి, ప్రభుత్వ కరణం ధర్మశ్రీ, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్, ఎలమంచిల ఎమ్మెల్యే కన్నబాబురాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ 4వ విడతగా ఈరోజు 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు. ఇదే బాబు, ఇదే దత్తపుత్రుడు 2014లో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా? ఏకంగా 143 వాగ్దానాలు చేశాడు బీసీలకు. ఎన్ని ఇచ్చాడు, ఎన్ని చేశాడో తెలుసా? ఏకంగా ఒక పెద్ద సున్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను.
సామాజిక వర్గాలు కానివ్వండి, అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి, వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే. వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఫలాన్ని మంచి చేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టనుందని ప్రతి ఒక్క కార్యకర్త మరింత కష్టపడి ఓట్ బ్యాంక్ సాధించేందుకు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం హెడ్ క్వార్టర్లో జరిగిన టీడీపీ రా కదిలిరా కార్యక్రమంలో పెద్ద ఎత్తున వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో యనమల రామకృష్ణుని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాకట్ల ప్రభుత్వంగా తయారైందని, ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను తాకట్టు పెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం అంటూ ప్రజలను నిత్యం చేసి ఆర్థికంగా కుంగతీశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్లోబల్ ప్రచారానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆయన ఫోటోలు ముద్రించుకోవడానికి ప్రజాధనాన్ని వెచ్చించారే తప్ప ప్రజల జీవన విధానాన్ని ఏమాత్రం మార్చలేదని విమర్శించారు. కోటనందూరు గ్రామానికి చెందిన పలు పార్టీలకు చెందిన వెల్లగా వెంకట గంగాధర్ రంగనాయకులు, వెలగా వెంకట కృష్ణారావు, కోన వీరబాబు, పల్లా రామకృష్ణతో పాటు మరొక 30 మంది టీడీపీ పార్టీలో చేరారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిమల్ దివ్య, యనమల రామకృష్ణుడు, చిరంజీవి రాజు, సుర్ల రావరాజు, పెనుగంట సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం ధైర్యంగా చెప్పగలను. నేను ఏంటంటే మాట 83వ సంవత్సరంలో రామకృష్ణ గారిని మమ్మల్ని తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చి మాకు గౌరవాన్ని, మర్యాదని ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అతని క్రమశిక్షణలో, అతని నాయకత్వంలో పెరిగిన వ్యక్తులు మేము. ఎప్పుడు కూడా తప్పు చెయ్యం, సచ్చి వరకు అజెండా కింద ఉంటాం, అజెండా తప్పుడు చేస్తాం. ఎందుకంటానంటే ఈ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలు నేను చూశాను. బాబు ఏటేస్తారు ఎలక్షన్లో దాటండి, ఎక్కడ కాదు వర్షం దాటండి, అక్కడ దాటలేదు, అక్కడ ఓటేయరు, ఇక్కడ దాడతారు. టైంలో చూశాను, చాలా మంది పెద్ద టైంలో చూశాను. ఈవేళ ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. ఒక పరిపాలన చేతగా మన కొడుకు మన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఒకసారి గమనించండి. జగన్మోహన్ రెడ్డి మాకేం కోపం అండి? మాకేం కోపం లేదు, మాదో పార్టీ నీదో పార్టీ. కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నావు, ఖనిజ సంపద దోచుకుంటున్నావు, ఇసుక కూడా దోచుకుంటున్నావు, రాష్ట్ర సంపదను దోచుకుంటున్నావు. దీన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఓటేస్తే నాన్నగారికి ఒక కంచుకోట లాంటిది. ఈ మండలంలో మెజార్టీ మన విజయానికి తొలిమెట్టు. ఇక్కడి కార్యకర్తలు, నాయకులు ఎంతో సిన్సియర్ గా, కమిటెడ్ గా పనిచేస్తూ ఉన్నారు. వారి అందరికీ నా అభినందనలు. మన పార్టీలో ఇవాళ జాయిన్ అయిన శ్రీ కృష్ణ గారు, అలాగే వారి నాన్నగారు రంగనాయకులు గారికి, ఆ టీంకి మొత్తానికి వెల్కమ్ చెబుతున్నాను. వారి రాకతో రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి టీడీపీకి మరింత బలం తెస్తుంది. ఇంకా మన విజయానికి అడ్డే లేదు, మన విజయం తథ్యం. గత 4.5 ఏళ్లుగా ఈ మండలం బాగా వెనుకబడింది. ఎక్కడ చూసినా అన్యాయాలు, అవినీతి, అరాచకాలు, అలాగే బీసీల పైన దాడులు, ఎస్సీల పైన దౌర్జన్యాలు. వీటి అన్నిటికీ సమాధానం రేపు రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం తప్పకుండా వీటి అన్నిటికీ సమాధానం ఇస్తుంది. అలాగే ఇక్కడ ఇష్యూస్ వచ్చేసి తాండవ మోడర్నైజేషన్, యువతకు ఉపాధి శిక్షణ. ఈ మండలానికి నాకు ఉన్న ప్రయారిటీస్, మన సూపర్ 6 ప్రోగ్రామ్స్ ఎలాగో ఉంటాయి, నిన్న బీసీ డిక్లరేషన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ రేపొద్దున మన టీడీపీ ప్రభుత్వం రాగానే ఇవన్నీ అమలవుతాయి. అలాగే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ హెడ్ క్వార్టర్స్ కూడా ఈ మండలానికి వచ్చింది. ఇది మనకు ఒక శుభ సూచకం.
అందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరికీ తోడుగా ఉండి వాళ్ళకి ఎప్పుడుగా ఏ కష్టం వచ్చినా నేను ఇక్కడే తేటగుంట్లో ఉంటాను. ఏ సమయంలో వచ్చినా వాళ్ళందరినీ నేను ఆదుకుంటానని హామీ ఇస్తున్నాను. ఈ సభని ఇంత ఘనంగా మీరందరూ విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరు నా నమస్కారాలు, నా కృతజ్ఞతలు. జై హింద్, జై తుని, జై కోటనందూరు. యొక్క ఆశీస్సులతోటి ఆయనకు ఉండేటువంటి అభిమానంతో మంచి పెద్దతో ఆ రోజున ఎమ్మెల్యేగా గెలవడం, అదేవిధంగా మంత్రిగా ఉండడం, దాదాపు 41 సంవత్సరాలు నా రాజకీయ జీవితం తర్వాత, ఇంకా రాజకీయాలు తర్వాత కొంతకాలం కృషి చేశాడు. ఇప్పుడు మీ అందరికీ కూడా మా దివ్యాన్ని పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఆవిడ బీటెక్ MBA చదివింది. రాజకీయాల మీద ఆవిడకి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి రాజకీయాల్లోకి రావాలి అంటే మేము పార్టీ పరంగా మొదటి నుంచి కూడా అనుకున్నాం 40% యువతకు ఇవ్వాలి, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా పార్టీకి పనిచేయాలి అనేది నేను దాదాపు 2007లో ప్రపోజల్ పెట్టాను. అది పెద్దగా సక్సెస్ కాలేదు. తర్వాత మొన్న కూడా మా మహానాడు మీటింగ్లో పట్టుబట్టి 40% యువతకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే ఈ రోజున యువకులందరికీ కూడా 40% కూడా తప్పకుండా తూచా తప్పకుండా ఇచ్చే కార్యక్రమాన్ని మన అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. దాంట్లో భాగంగానే దివ్య గారికి ఈనాడు సీట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇంచుమించు తిరుగుతూనే ఉన్నాం. దివ్య ఇంటింటికి తిరుగుతూ ఉంది. మాకు భోజనాలు పెట్టలేదు కానీ మీ అందరికీ భోజనాలు పెట్టారు. సరే మేమంతా ఇక్కడే ఉన్నాడు కదా, 82 అవసరం కూడా లేదు. అయ్యన్న పాత్ర గారు చెప్పిన దాంట్లో ఒకటి, ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ఒకటే మార్గం. ఏంటి ఆ మార్గం? ఓటు. ఓటు కానీ అమ్ముకుంటే మన జీవితాలను మనం అమ్ముకున్నట్టే లెక్క. ఏం చేతంటే కొనుక్కోవటానికి రెడీగా ఉంటారు. ఎందుకు కొనుక్కోవటానికి రెడీగా ఉంటారంటే వాళ్ళ ధన సంపాదన న్యాయంగా సంపాదించినటువంటిది అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు. అన్యాయంగా ప్రజల సొమ్మును సంపాదించారు వాళ్ళు. మీకు చెందవలసినటువంటి సొమ్మును వాళ్ళు సంపాదించారు. ఇసుక ప్రభుత్వం అమ్ముకుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ ఆదాయంలో మీకు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే ఇసుక ప్రైవేట్ చేతుల్లోకి, నాయకుల చేతుల్లోకి పోతే వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. అదేవిధంగా లిక్కర్ కానీ. అంచేత వీళ్ళు ఇప్పుడున్నటువంటి నాయకులు మొన్న చూశారు కదా పేపర్లో, ఈనాడు ఈ టీవీల్లో మీరు చూసే ఉంటారు, మళ్ళీ నేను చెప్పక్కర్లే. అంటే నాయకులు ఈ విధంగా తయారైతే ప్రజాస్వామ్యం కూని అయితే ప్రజాస్వామ్యంలో నష్టపోయేది మీరంతా నష్టపోతారు, ప్రజలే నష్టపోతారు. ప్రజాస్వామ్యం సరిగ్గా లేకపోతే నాయకులు సరి అయినటువంటి వాళ్ళని ఎన్నుకోకపోతే నిస్వార్థపరులు. పిఠాపురం పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర పోలీస్ ఐజీ అశోక్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సందర్శించారు. కుకుటేశ్వర దత్తాత్రేయ స్వామి వార్లను అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వారికి దేవస్థాన ఈవో పులి నారాయణమూర్తి స్వామివారి శేష వస్త్రాలు అందించగా ఆలయ పండితులు ఆశీర్వచనం చేశారు. కాగా శివరాత్రికి వచ్చే భక్తులకు సేవలు చేసేందుకు హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున వచ్చిన స్కౌట్స్ ను ఐజీ అశోక్ కుమార్ ప్రశంసించారు. అనంతరం ఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా డీఎస్పీ హనుమంతరావు, పిఠాపురం సిఐ శ్రీనివాస్, టౌన్ ఎస్ఐ మురళీమోహన్, దేవాలయ మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, ఆలయ సూపరింటెండెంట్ కేవీ రమణ, హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ రామగంగాధర్, రాష్ట్ర కమిషనర్ రెడ్డెం బాబీ, ఆర్గనైజింగ్ కమిషనర్ రాజశేఖర్ పాల్గొన్నారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా కాకినాడ జిల్లాలో 2 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, నెక్స్ట్ రామర్లకోటలోని పంచరామ క్షేత్రం 2 ఉన్నాయి. దానికి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. ఎస్పీ గారు 2 పుణ్యక్షేత్రాల్లో కాకినాడ ఎస్పీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. దాదాపు 1000 నుంచి 200 సిబ్బందిని పెట్టి ఇక్కడ కూడా క్యూ లైన్స్లో కేసులాట్ లేకుండా, తర్వాత బాతింగ్ గార్డ్స్లో కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా కూడా వారి అన్ని పోలీసు తగిన విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తుంది.
అంతేకాకుండా ఇక్కడ స్కౌట్స్ వాళ్ళు కూడా వాళ్ళు వాలంటీర్స్ 20,000 మంది అప్లై చేస్తున్నారు. ఇంకా సత్యసాయి సేవా సంస్థ వాళ్ళు వాళ్ళ ఆర్గనైజేషన్స్ వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా జరిగేటట్టు చర్యలు తీసుకున్నారు. నందిగామలో ఏర్పాటు చేస్తున్న 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమం ఎంపీ కేసినేని నాని, జగ్గైపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఆర్డీఓ రవీంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని మాట్లాడుతూ మొండితోక బ్రదర్స్ చొరవతో నందిగామకు 100 పడకల ఆసుపత్రిని సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా మంజూరు చేయించి 2 రోజుల 2 నియోజకవర్గాల ప్రజల కలలను సాకారం చేశారని, విజయవాడ, హైదరాబాద్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిలో నందిగామలోని పేద ప్రజలకు అందుతుందన్నారు. అట్లా ఇంతకుముందు ఇక్కడ ఉంది తెలుగుదేశం పార్టీలో 14 to 19 ఎమ్మెల్యేగా స్వామి ఉంది, మంచి అమ్మాయి. కానీ నోరు తెరిచి మాట్లాడి సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఒకటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఇప్పుడు అన్నాను తీస్తాను. కాబట్టి నేను ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను కోరుతున్నది ఏంటంటే సమర్థమైనటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుంటే ఈరోజు జగన్మోహన్ రావు గారు ఎట్లా పనిచేశారు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ గారు దాన్ని కోఆర్డినేట్ చేసుకునే రకంగా అయితే ముందుకు తీసుకున్నారు. ఇటువంటి సమర్థమైన వ్యక్తులు ఉంటే ఏ నియోజకవర్గం అయినా కూడా అభివృద్ధి చేస్తుంది, దాంట్లో ఎటువంటి అవసరం. అసమర్థమైనటువంటి వ్యక్తిని ఎన్నుకుని వల్ల ఏది ప్రయోజనం ఉందో ఓటు వృధా చేసుకోవాలని అన్నమాట అభ్యర్థిస్తాను. ద్వారా అట్లాగే మొన్న జగవేళ్ళ చూసాం, దాదాపు 150 అడుగులు ఎత్తు నేషనల్ ఫ్లాగ్ని గవర్నర్ చేత ఆవిష్కరించిన సమర్థులు మా ప్రాంతం పట్ల కమిషన్ వ్యక్తులు మా అట్లా ఎవరికి వారి పట్ల వారి ప్రాంతం పట్ల కమిట్మెంట్ చూపిస్తూ అభివృద్ధి చేస్తుంటే ఇవాళ చాలామంది కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేస్తారు కానీ అభివృద్ధి లేదంటున్నారు. అమ్మగారు చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ కూడా తీశారు, అభివృద్ధి లేదు, నేను చర్చకు వస్తాను చూద్దాం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను చర్చకని చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు 14 to 19 ఎంత అభివృద్ధి చేశాడు ఆయన. ఒక సెక్రటరియట్ కూడా కట్టలేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడని చేశానని చెప్పడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ 2.5 లక్షల కోట్ల సంక్షేమం ఇవ్వడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవాళ మొత్తం కూడా 3 రెట్లు ఎక్కువ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు చేసిన కంటే 3 రెట్ల అభివృద్ధి కూడా చేశారు. దాని మీద ఏ చర్చగా నేను సిద్ధమని చెప్తున్నాను. కాబట్టి సమర్థమైన వ్యక్తులు ఎన్నుకోవాలి, ప్రాంతం పట్ల చర్చలు ఉన్నటువంటి వ్యక్తులు ఎన్నుకోవాలని అభ్యర్థిస్తూ అలాగే ఇవాళ ఈ 100 బెడ్ హాస్పిటల్లో దాదాపు 88,000 స్క్వేర్ ఫీట్ ప్రాజెక్ట్ ఇది. 100 బెడెడ్ 88,000 స్క్వేర్ ఫీట్. ఫ్యూచర్లో చిన్న ఇంకా నిర్మాణాలు ఉంటే మొత్తం లక్ష సేఫ్టీ 5 ఎకరాల్లో 1,00,000 సేఫ్టీ హాస్పిటల్ ఇది. దీని 100 బెడ్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కూడా అన్ని రకాలైన సదుపాయాలు విజయవాడ హాస్పిటల్ కంటే దాంతో సమానంగా ఈ ప్రాంతానికి జగైపేట కూడా నందిగామ ప్రాంత వాసులు కొంత మైలవరం ప్రాంతం నుంచి కూడా ఇటు వచ్చి వాడుకునే సదుపాయాన్ని కలిగించినటువంటి మన మొండితోక జగన్మోహన్ గారికి అలాగే అరుణ్ కుమార్ గారికి అందరికీ ముఖ్యంగా కలెక్టర్ గారు ఆయన ఏదైనా ఒక పని చెప్తే ఇమీడియట్ అయ్యే వరకు కూడా నిలబడాలి. అట్లాగే అధికారులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాదాపు ప్రాజెక్ట్ పూర్తయ్యేవాడికి నాకు తెలిసి ఇప్పటికీ 34 crores బడ్జెట్ ఇది, ఓన్లీ బిల్డింగ్ ల్యాండ్ కలిపి. నాకు తెలిసి 60 crores అవుతుంది టోటల్గా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ వచ్చి అన్నీ బట్టి బ్యూటిఫుల్, అంటే ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని తీసుకొచ్చినందుకు జగన్మోహన్ రావుని అలాగే అరుణ్ కుమార్ గారిని, అధికారుల బృందాన్ని, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరినీ కూడా, అలాగే స్థలాన్ని ఇచ్చినటువంటి ఫార్మర్స్ కూడా నా అభినందనలు. రాష్ట్ర అభివృద్ధిని చూసిన రాష్ట్ర ప్రజలే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలిపురంలో వెల్నెస్ సెంటర్, ఆదిరెడ్డిపాలెంలో రైతు భరోసా కేంద్రాలను 44,45,000 రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అదీప్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలోనూ ఎన్నికల్లోనూ ఇచ్చిన హామీలను నెరవేర్చారని, చంద్రబాబు పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు, మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు కర్రెబాబు, మండల వైసీపీ యూత్ అధ్యక్షులు ఎడ్లనాయుడు, ఐడి బాబు, మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు, వైసీపీ నాయకులు బోను గంగునాయుడు, గొర్లి కనకరాజు, కోటాన దేముడు, కొండాజీ ఎర్ర శ్రీనివాసరావు, బయలపూడి జయరాం, గుల్లేపల్లె పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఎంవి రమణ, ఆదిరెడ్డిపాల కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోటాన రాము, సబ్బవరపు నారాయణమూర్తి, బయలపూడి దేముడు బాబు, బోకం రామునాయుడు, కోటాన కోటయ్య, గొంపదేముడు, మండల వ్యవసాయాధికారి పోతల సత్యనారాయణ పాల్గొన్నారు.
ఏదైతే ప్రతి గ్రామంలోని కూడా మనం వెళ్తే చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యన, ప్రతిపక్షాలు ముఖ్యంగా అభివృద్ధి లేదు అనేటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మనం వింటున్నాం మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు. అదే పనిగా పెట్టుకోండి. ఇవాళ మీరు చూడండి, ప్రతి గ్రామంలోని కూడా అనేకమైనటువంటి రకాలుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా నిధులు ఇస్తూ నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నటువంటి సందర్భం మనకు తెలుసు. ఏ పంచాయతీ కూడా 15 కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా ప్రతి పంచాయతీకి సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు అకౌంట్లో వేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దాంతోపాటు ఈరోజు ప్రతి సచివాలయం పరిధిలోని కూడా మీరు వెళ్ళి చూడండి, అక్కడ ఉన్నటువంటి ఒక రైతు భరోసా కేంద్రం, ఒక వెల్నెస్ సెంటర్ కానివ్వండి, ఇవాళ ఈ హాస్పిటల్ అనేటువంటిది, వెల్నెస్ సెంటర్ అనేటువంటిది ఎంత ఉపయోగం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏ చిన్న జబ్బు చేసినా, జ్వరం వచ్చినా ఎక్కడికో గుల్లిపల్లిలో లేదంటే సబ్బవరం ఆటోలు కట్టించుకొని బస్సులు కట్టించుకొని వెళ్ళే పని లేకుండా ప్రతి గ్రామంలోని ప్రతి సచివాలయం పరిధిలోని కూడా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసి, ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఒక సచివాలయం ఏర్పాటు చేసి, నాడు నేడు ద్వారా స్కూల్స్ని అభివృద్ధి చేసి, వాళ్ళు ఇన్ని రకాలుగా గడప గడపకి మన ప్రభుత్వం కింద మళ్ళీ ప్రతి సచివాలయానికి 20 లక్షల రూపాయలు నిధులు ఇస్తున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా ప్రతి గ్రామాన్ని కూడా ప్రతి సచివాలయం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకోగలిగాం. ఖచ్చితంగా ఇవాళ మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాము. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి, ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు మా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ఒక్కసారి ఎక్కడైనా డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం. అలా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఒక పనిగా పెట్టుకొని ఎక్కడ ఏం జరగలేదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తున్నాము. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పిస్తూనే ప్రజలకు అవసరమైనటువంటి గ్రామ సచివాలయం కానివ్వండి, ఇలా వెల్నెస్ సెంటర్స్ కానివ్వండి, రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి, నాడు నేడు ద్వారా స్కూల్స్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా చేస్తున్నాం అంటే ధైర్యంగా తెలియజేస్తాం. ఈరోజు ముఖ్యంగా 44,45,000 రూపాయలకు సంబంధించినట్టు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఆదిరెడ్డిపాలెంలో రైతు భరోసా కేంద్రం, అదే రకంగా మొగులుపురంలో ఇవాళ వెల్నెస్ సెంటర్ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. తెచ్చుకున్న చాక్లెట్ లాంటిది వాళ్ళు తెచ్చుకుంటే కాపీ క్యాట్ సెంటిమెంట్ కిల్ ద రేట్ అనే పాట పాడుకునేవాళ్ళు సరదాగా. ఈరోజు అదే ఉంది. మేము సిద్ధం అంటే వాళ్ళు సంసిద్ధం అంటారు, లేదంటే మేము ఫోన్లకి స్టిక్కర్లు పెడితే అది టీడీపీ స్టిక్కర్లు పెడతారు, మేము ఏది పెడితే అది కాపీ, మేము గృహసారథులు పెడితే అప్పుడే వాళ్ళకి గుర్తొస్తుంది, వాళ్ళకి వ్యవస్థ అలాంటిది పెట్టుకోవాలని చెప్పి ప్రతిదీ కూడా కాపీ. ఇవాళ గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో, చేసినటువంటి ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం లేదా ఒక తీర్మానం చేయడం గొప్ప కాదండి, చేసిన దాన్ని ఎంతవరకు మీరు దాన్ని అమలు పరుస్తున్నారు అనేటువంటిది మీ నిబద్ధత అనేటువంటిది చాలా ముఖ్యం. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నమ్మేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చాం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, ఆయన ఇచ్చినటువంటి హామీలు ఎన్ని హామీలు నిలబెట్టారు? ఇప్పుడు లోకేష్ గారు చేస్తారు, అది పాదయాత్ర తెలీదు, స్కేటింగ్ యాత్ర తెలీదు, కారు యాత్ర తెలీదు, ఎక్కడున్నారు మెరుపుతేగా అని అనేవాళ్ళ సినిమాలోని. ఆ మెరుపు తీగలకు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఇక్కడ నుంచి ఒక జిల్లా వెళ్ళేసరికి 2 రోజుల్లో జిల్లా అంతా పాదయాత్ర చేసి మారిపోతున్నాడు. మరి ఇదేం పాదయాత్ర నాది. సో ఇలాంటివి కూడా నమ్మేటువంటి పరిస్థితిలో ప్రజలు లేరు. 600 పైచీలకు హామీలు ఇచ్చారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా రుణమాఫీ అన్నారు, లేదంటే నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు. ఏవి కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాం. అమ్మఒడి ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం, 0 వడ్డీ ఇస్తున్నాం, డ్వాక్రా రుణమాఫీ చేస్తాం, 18,750 రూపాయలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇంటికి తెచ్చిస్తున్నాం, రేషన్ ఇంటికి తెచ్చిస్తున్నాం, విద్యాదీవెన ఇస్తున్నాం, వసతి దీవెన ఇస్తున్నాం, నాయని బ్రాహ్మణులకు 10,000, ఆటో సోదరులకు 10,000, రజకులకు 10,000, టైలరింగ్ చేసుకుంటే 10,000, ఇలా ప్రతి పథకం కూడా నేరుగా ఆడవాళ్ళు ఖాతాల్లోకి వేస్తున్నాం. అదే రకంగా ఇల్లులు కూడా ఇవాళ ఆడవాళ్ళ పేర్ల మీద ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చాం. ఈ ఒక్క పంచాయతీ తీసుకుంటే ఈ ఒక్క పంచాయతీలో గత 10 సంవత్సరాల్లో కనీసం 9 మందికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 97 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఇంకా కొంతమంది ఉండిపోయి వాళ్ళకి కూడా దప్తపాలకి ఇచ్చేటువంటి కార్యక్రమం గమనిస్తారు ప్రజలు. మీరు చెప్పినంత మాత్రం అన్ని నమ్మేటువంటి పరిస్థితులు ఉండదు, ప్రజలు గమనిస్తారు. రేపు అందుకే మేము చెప్తున్నాం, ఎన్ని పార్టీలు కొమ్మక్కయ్యి వచ్చినా టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ, మీకు నచ్చిన పార్టీలన్నీ కలిసి రండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నాయకులు ఉన్నా లేకపోయినా ప్రజలందరూ ఉన్నారు. ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఎలేశ్వరంలో శ్రీ సాయి బాలాజీ మహిళా డిగ్రీ కళాశాలలో చైర్మన్ డివివి సత్యనారాయణ, ప్రిన్సిపల్ శంకర హైమావతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్మన్ అలమండ సతీవతి, ఐసీడీఎస్ సిడిపిఓ సుబ్బలక్ష్మి, మహిళా ఉపాధ్యాయురాలు కుసుమ కుమారి, అంగన్వాడీ సూపర్వైజర్ మంగాదేవిలతో పాటు పలువురు మహిళా మూర్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్మన్ అలమండ సతీవతితో పాటు పలు రంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు
నిర్వహిస్తున్న మహిళా మూర్తులకు కళాశాల విద్యార్థులను ప్రిన్సిపల్ హైమావతి ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందజేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైమావతి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. మహిళలు విద్యావంతురాలైతే కుటుంబంలో పాటు సమాజాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సుంకర రాంబాబు, బీఈడీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వి రాజు పాల్గొన్నారు. నా పేరు హైమావతి. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి బాలాజీ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేది జరపడం జరుగుతుంది. ఈరోజు మహిళా సాధికారత అనేది అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నారు. అలాగే ప్రతి రంగంలోని తమదైన ముద్ర వేస్తున్నారు. ఆ విధంగా మహిళలని ముందు నడపడానికి, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఉమెన్ ఎడ్యుకేషనే లక్ష్యంగా మా కాలేజీ అనేది రన్ చేయడం జరుగుతుంది. మా దగ్గర చదువుకునే విద్యార్థులు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. విద్య ఒక్కటే కాకుండా అన్ని రంగాల్లో, అంటే ఒక సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, విపరీతమైన స్ట్రెస్ వచ్చినప్పుడు ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఎవ్రీ సిచ్యువేషన్లో అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఒక ఎడ్యుకేషన్ పరంగా కాకుండా అన్ని రంగాల్లో మా దగ్గర చదివే విద్యార్థులు ముందుండేలాగా మేము జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటి మహిళలు ఈరోజు భయపడకుండా ముందుకు వెళ్ళాలన్నా, వచ్చే ప్రతి సిచ్యువేషన్ని చక్కగా హ్యాండిల్ చేయాలన్నా, వాళ్ళు ఒక ఫ్యామిలీని సక్సెస్ఫుల్గా రన్ చేయాలన్నా, ఏదైనా రంగంలో ముందుకెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఎడ్యుకేషన్ అనేది, ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మహిళలు చదువుకుంటే ఆ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, అలాగే గ్రామం బాగుంటే సొసైటీ మొత్తం డెవలప్ అవుతుంది. ప్రతిదీ కూడా సొసైటీలో ఏ సిచ్యువేషన్ జరిగినా దానికి ఖచ్చితంగా వెనకాతల ఉమెన్ అనేది అవసరం అవుతుంది. మహిళలందరూ మంచిగా చదువుకొని మంచి అవగాహనతో ఒక కుటుంబ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళగలిగితే సమాజంలో ఒక మంచి వ్యవస్థ అనేది రూపుదిద్దుకుంటుందనేది నా అభిప్రాయం. అలాగే ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా పిల్లలందరికీ అవగాహన కార్యక్రమం, ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత అయినా ఎడ్యుకేషన్ గివప్ ఇవ్వకుండా ఎలా ముందుకెళ్ళాలి, ఇలా మొత్తం అందరూ ఈరోజు అంగన్వాడీ సిడిపిఓ గారు మొత్తం అందరి ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళందరి ఆధ్వర్యంలో పిల్లలకి మంచి మోటివేషన్ ఇచ్చాము. అలాగే ఈ కాలేజీని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తూ పిల్లలందరికీ ఎడ్యుకేషన్ వాల్యూ చెప్తూ ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లా పెదగంట్యాడ మండల శివారులో ఉన్న అప్పికొండ సోమేశ్వర క్షేత్రం ముస్తాబవుతుంది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రాత్రి కట్టడాలు భక్తులకు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చోళరాజుల కాలం నాటి ఈ మహిమానిత్వ ఆలయం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా పేరుంది. సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఆలయం చరిత్ర వింటే భక్తులు పరవశించిపోతుంటారు. మూల విరాట్ను దర్శించుకుంటే సకల కోరికలు నెరవేరుతాయన్నది ఇక్కడి భక్తుల విశ్వాసం. గర్భాలయానికి ఎదురుగా మహానంది, ఆలయం చుట్టూ శివలింగాలను దర్శించుకుంటే చాలు అన్నది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా చెప్పొచ్చు. ఏటా జరిగే శివరాత్రి జాగరణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రానుండడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, జీవీఎంసీ పోలీస్ అధికారులతో ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి రావాలని అర్చకులు చదువుల నాగరాజు కోరారు. నమస్కారం అండి. నా పేరు మోడిగుర్తి వీరవెంకట సత్యనారాయణ. మాది స్వస్థలం అన్నవరం. అయితే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంఎంఎస్ఎన్ డిపార్ట్మెంట్లో ఈసీ3 సెక్షన్లో జనరల్ ఫోర్మెన్గా పనిచేస్తున్నాను. కవిగా, రచయితగా, రేడియో టీవీ ఆర్టిస్ట్గా నాకు అనుభవం ఉంది. నాకు చిన్నప్పటి నుంచి కూడా సమాజ సేవ అంటే చాలా ఇంట్రెస్టు. ఈ నేపథ్యంలో మనం గత 30 సంవత్సరాల క్రితం మొదటిసారిగా అప్పికొండ శ్రీ సోమేశ్వర వారి ఆలయంలో సముద్రపొడ్డు నుండేటువంటి స్నానం చేసే భక్తుల కోసం డిపార్ట్మెంట్ తరపున, పోలీస్ డిపార్ట్మెంట్ తరపున అనౌన్స్మెంట్ చేసే అవకాశం లభించింది. అప్పటి నుంచి నేటి వరకు కూడా గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా నిరాఘాటంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున సముద్రం ఒడ్డున స్నానం చేసే భక్తుల కోసం మైక్ ద్వారా, అనౌన్స్మెంట్ ద్వారా సూచనలు, సలహాలు ఇస్తూ నా వంతు సేవ చేస్తున్నాను.
ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం అని స్వామివారి దయగా భావిస్తున్నాను. అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాటి నుంచి నేటి వరకు కూడా నన్ను ప్రోత్సహిస్తూ అనేక ప్రశంసా పత్రాల ద్వారా నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి పోలీస్ అధికారి వారికి, వారి సిబ్బందికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా నేను సింహాచలం దేవస్థానంలో కూడా చందనోత్సవానికి, గిరి ప్రదర్శనకి, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాను. ఈ విధంగా నా సర్వీస్ను కొనసాగిస్తాను మనవి చేస్తున్నాను. నమస్కారం. నమస్కారం అండి. నా పేరు చదువుల నాగరాజు. మన ఈ దేవస్థానం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ. దీన్ని అప్పికొండ శివాలయంగా కూడా పిలుస్తారు. అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది మన సోమేశ్వర స్వామి దేవాలయం. ఈ క్షేత్రానికి గల విశిష్టత ఏంటంటే ఈ దేవాలయం 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఆలయంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిదండి ఆలయం. అయితే మన ఈ క్షేత్రం ఏంటంటే పంచలింగ క్షేత్రంగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది. అయితే ఇక్కడ ఇన్ని శివలింగాలు వెలియడానికి గల కారణం ఏమిటంటే ఒకనొకప్పుడు కపిల మహర్షి సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా ఈ సుందర ప్రదేశం కపిల మహర్షి వారికి నచ్చి తన నామధేయం మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఒకటి వెలియాలనే సంకల్పంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తను తపస్సుకి ఆయన పూనుకోగా ఆయన తపస్సు చేయడం మొదలుపెట్టగా, అయితే సూర్యాస్తం నుంచి సూర్యోదయం లోపు చేసే తపస్సులో 101 శివలింగాలు ఉద్భింపజేయాలనే సంకల్పంతో చేస్తే 100 శివలింగాలు మాత్రమే వెలియడంతో 101ది వెలియలేదు. 101వ శివలింగం కూడా వెలిసుంటే ఈ క్షేత్రానికి, ఈ ప్రాంతానికి కపిల మహర్షి పేరు మీదుగా దేశం నలుమూలలా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నాం. అయితే ఆ 100 వెలిసి ఒక్క శివలింగం వెలియలేదన్నటువంటి కోపంతో ఇటువంటిది కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు, అప్పుకొండగా మిగిలిపోవాలని ఆనాడు ఆ కపిల మహర్షి వారు అప్పుకొండగా మిగిలిపోవాలని శపించడం జరిగింది. నాడు అప్పుకొండగా క్రమేపీ అప్పికొండగా పిలువబడుతూ ఉంది. ఈ క్షేత్రం అంతరాయంలో ఉన్నటువంటి శివలింగం ఏంటంటే మొదట ప్రాధాన్యత కలిగినటువంటిది. అది కూడా మనకి ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం గడిలో లింగోద్భావన జరగడం, ఆ రోజు స్వామికి ఇష్టమైన రోజుగా సోమేశ్వరుడుగా నామకరణం చేసి మిగిలిన 99 లింగాలకి 99 నామధేయులు ప్రతిష్ఠించి తను ఉన్నంతకాలం ఉండి తన త్రోవను తను వెళ్ళిపోగా కాలక్రమేణా రాజుల ఆధిపత్యంలో చోళుల వంశీకుల యొక్క దేవాలయాన్ని 6వ శతాబ్దంలో 6 లేదా 8 శతాబ్దాల్లో దేవాలయం నిర్మించినట్లుగా శిలాశాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే మన ఈ స్వామివారికి ఏంటంటే మహాశివరాత్రి అనేటువంటి పర్వదినాన్న అంగరంగ వైభవంగా ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే కార్తీక మాసాల్లో కూడా ప్రతి సోమవారం విశేషమైనటువంటి భక్తజన సందోహం వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క శివరాత్రి రోజు మరుసటి రోజు కూడా విపరీతమైనటువంటి జన భక్తులు కూడా వచ్చేటువంటి ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క దేవాలయానికి, ఈ యొక్క ప్రాంతానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కూడా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా అన్ని పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. ఎండోమెంట్స్ నుంచి కానీ, ఆర్టీసీ నుంచి కానీ, పోలీసు వారు కానీ, ట్రాఫిక్ వారు కానీ, వివిధ అన్ని డిపార్ట్మెంట్లు ఒకరు ఇద్దరు అని కాదు, జిల్లా స్థాయి నుంచి ప్రతి అధికారులు కూడా దేవుని మీద ఈ యొక్క దేవాలయం ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ యొక్క ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరిపించుతూ ఉన్నారు. కాబట్టి మన ఈ సోమేశ్వర స్వామి విజయవాడ 47వ డివిజన్లో కార్పొరేటర్ గోదావరి గంగా బాబుల ఆధ్వర్యంలో మేయర్ రాయని భాగ్యలక్ష్మి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర పుణ్యశీలతో కలిసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ గడప గడపకు మనపృతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సమన్వయకర్త షేక్ ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన, సంక్షేమ అభివృద్ధి 2 కళ్లుగా పనిచేస్తున్నానని, చంద్రబాబు నాయుడులాగా హామీలు ఇచ్చి గాలికి వదలలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ చెత్త కాగితాలు రెవెన్యూ పట్టా మీద ఎవరన్నా ముఖ్యమంత్రి బొమ్మ కానీ ఎన్ని వేసుకోవడం అది కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే గతంలో వాళ్ళ ప్రభుత్వంలో పెన్షన్ బుక్కుల మీద వాళ్లే మొదలు పెట్టారు. ఫోటోలు వేసి ఏంటి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చే దాంట్లో ప్రతి దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో, ఎలాగో ఎన్టీ రామారావు గారు ఫోటో తీసేశారు. చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకుని ప్రచారాలు చేసుకుంది ఎవరో గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసిన విషయమే. చిత్తు కాగితాలు అని చెప్పి వాళ్ళు చెప్పడం కాదు, ప్రజలు చెప్పాలి. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అయ్యా మాకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు ఒక సెంటు భూమిని ఒక బాత్రూంతో పోల్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు చిత్తు కాగితాలు అని చెప్పేసి. ఏ ఒక్క సెంటు భూమి లేనివాడికి తెలుసుద్దా ఒక సెంటు భూమి విలువ, ఏ ఇల్లు లేనివాడికి. అలాగే జగనన్న పేదవాడికి సొంతింటికి కలను నెరవేరుస్తున్నారు. వీళ్ళ మాట్లాడేది ప్రజలకి డబ్బులు కట్టించుకొని ఆ డబ్బుని
పసుపు కుంకుమ కింద వాడుకొని మళ్ళీ అధికారంలో దురుద్దేశంతో రావాలని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు వాళ్ళకి ఏదైతే పసుపు కుంకుమ అన్నారో వాళ్ళకే ముఖానికి పసుపు కుంకుమ రాసి మరి సాగనంపారు. ఈ అందరికీ మీకు తెలియదేం లేదు. జగనన్న ఏ విధంగా కష్టపడుతున్నారో, ఎంత ఎంత సంక్షేమం కోసమైనా సరే విద్య ఆరోగ్యాలు అన్నిట్లో పిల్లలకి విద్యకి ఎంత ఖర్చు పెడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన బాకీలు జగనన్న తీరుస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకి రోడ్డున పడేశారు. డ్వాక్రా మహిళలకి మీ బ్యాంకులో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి మాయమాటలు చెప్పారు. మీరు ప్రజలు గమనించాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజలు మద్దతుతో మళ్ళీ జగనన్న అధికారంలోకి వస్తారని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తాను కాపు కుటుంబ సభ్యులతో ఒక్కడిగా గత 18 సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు పనిచేస్తున్నానని, తను అన్ని కులాల మనిషిని, తనకు కులం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గ కాపుల ఆత్మీయ సమావేశం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట గల పాత తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మకు లక్ష్మీదేవి దంపతులు పూర్ణకుంభంతో వేద పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం కాపుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముందుగా శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటానికి, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి కాపు నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలువురు కాపు నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తాను పోటీకి సిద్ధమని 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యి తీరతానని సందర్భంగా అన్నారు. ఇన్ని వేల మంది వర్మ గారికి అండగా వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. 2004 నుంచి కూడా మనందరిది ఒకటే కుటుంబం. అలాగే నేను ఎప్పుడు పిఠాపురం వచ్చినా, ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా నన్ను వాళ్ళ ఇంట్లో ఆడబడుచులాగే ఆదరిస్తారు. వర్మ గారు మా కుటుంబం కంటే కూడా పిఠాపురం నియోజకవర్గానికే పెద్దపీట వేశారు ఆయన. అలాగే కరోనా టైంలో కూడా ప్రాణాలను తెగించి వర్మ గారు కరోనా కిట్లేంటి శానిటైజేషన్ చేయటం, మందులు ఇవ్వడం, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు ఆయన. రైతులకు నీళ్ళు లేకపోతే ఎవరు రావాలి? వర్మ రావాలి. ధాన్యం కొనకపోతే ఎవరు రావాలి? వర్మ రావాలి. పంటలు మునిగిపోతే ఎవరు రావాలి? వర్మ రావాలి. నాకేంటో కానీ అధికారంలో ఉన్నప్పుడు సేవ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేవ. కానీ ఈ సేవలో ఉన్న ఆనందం, ఈ సేవలో ఉన్న ఆప్యాయత చాలా బాగుంటుంది. ఎవరికన్నా సరే మనోడికి చేయడానికి గుండె తహతహలాడుతుంది, మన ఊరోడికి చేయడానికి గుండె ఆనందపడుతుంది, మన నియోజకవర్గం చేయడానికి గుండె ఇంకా 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 కొట్టుకుంటుంది, ఇంకా పని చేయంటుంది. నేను అడుగుతున్నా, సూర్యుడు ఎప్పుడన్నా మబ్బేస్తే కనపడతాడా? కనపడ్డా. వర్షం వచ్చినా, వాన వచ్చినా, మబ్బేసినా, ఎండ కాసినా కనపడేది ఈ నియోజకవర్గంలో ఎవరు? వర్మ ఒక్కడే. ఈవేళ అక్కయ్య గారు ఎందుకు వచ్చారు? ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి వచ్చారు. ఆవిడ ఆల్రెడీ నేను పారిపోతున్నానని చెప్పారు, నేను పోటీ చేయనని చెప్పారు. ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి వచ్చారు. అది కూడా 30 రోజుల ముందు వచ్చారు మన ఆడపడుచు అక్కయ్య గారు. గుర్తుపెట్టుకోవాలి. ఎన్నాళ్ళు అయిందండి అక్కయ్య గారిని చూసి మనం? 3.5 ఏళ్ళు కరోనాలో చూడలేకపోయాం పాపం. మొత్తం కలిస్తే 4 సంవత్సరాల 6 నెలల అక్కయ్య గారు కనపడలేదు. ఈ 2 నెలల్లో ఓటు గురించి వచ్చి మన నియోజకవర్గ ప్రజల్ని మాయ చేయడానికి వచ్చిన అక్కయ్య గారిని ఏం చేయాలి? ఓడించాలి, పరిగెట్టించాలి. ఈవేళ నేను పోటీ చేయను బాబోయ్ అని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు అక్కయ్య గారు. అరే అదేంటమ్మా, హార్లిక్స్ వాడండి బలంగా ఉంటారు, బూస్ట్ వాడండి బలంగా ఉంటారు, మీరేంటి, మీరు అసలు ఎల్లక్కర్లేదు కదా పోటీ చేస్తే. మొన్న పోటీ చేసి గెలిచారు. వెళ్ళింది ఎన్ని రోజులమ్మా నువ్వు? అది కాదండి,
30 రోజులు పిఠాపురం తిరగాలంటే మాకు ఇబ్బంది అండి, మా ఊరిని చూడాలి కదా నేను అని అక్కయ్య గారు అన్నారు. 30 రోజులే కదా నువ్వు తిరుగు, ఓటు వేసాక వాళ్ళు అడగరు, నువ్వు కనపడక్కర్లేదు, మళ్ళీ ఎలక్షన్ ముందు వెళ్ళి కానీ అన్నారు. మరి మనం ఓటేస్తావా? మళ్ళీ 30 రోజులు అక్కయ్య గారు కావాలా మనకి? 5 ఏళ్ళు వర్మ కావాలా? 30 రోజులు అక్కయ్య కావాలా? రోజుకి ఇంటి ముందు వర్మ కావాలా? 5 ఏళ్ళకి ఒక్కసారి అక్కయ్య కావాలా? వర్మ కావాలి. నేను పడుకుంటా, రాత్రి 12ంటికి కూడా లేచి ఫోన్ చూసుకుంటా, అరే 20 నుంచి రాజు చేశాడు, ఏదో పని ఉంటే చేస్తాను, కొడతా, పోలీస్ స్టేషన్లో ఉన్నానని అంటాడు. మళ్ళీ 1 గంటకి వాళ్ళ భార్య దగ్గరికి రాజు వెళ్ళిపోతాడు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు, ఫోన్ కట్ చేయను, ప్రతి ఒక్కరితోటి నేనే ఫోన్ మాట్లాడతా. నేను ఎమ్మెల్యే అని పిలుచుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. ఏడురా వర్మ అంటే ఆ వర్మని పిలుచుకోవడమే నాకు ఇష్టం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు విడుదల చేసి మహిళలకు పూర్తి స్థాయిలో ఆదుకున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటుగా మహిళలకు ఆర్థికంగా భరోసానిచ్చే విధంగా చేయూత పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేశారన్నారు. గతంలో ఇబ్బందులు పడే మహిళలు ఈ చేయూత పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ప్రయోజనాలు పొందారన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈరోజు చేయూత నిధులని అనకాపల్లి జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. ముందుగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే చేయూత అనే పథకం ద్వారా ఈరోజు నిజంగా వెనకబడిన వర్గాలు సంబంధించిన అక్కలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం జరిగింది. ముఖ్యంగా చేయూత అనే పథకం ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అక్క చెల్లెములకి ఆర్థిక వెసులుబాటు రావడంతో పాటు తరతరాలుగా ఉన్న వారిలో ఉన్న ఆత్మన్యూన్యత భావాన్ని తొలగించి ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో వారి వృత్తుల్ని వారు కొనసాగించుకునే విధంగా పెద్ద ఎత్తున వెసులుబాటు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల కాలం పాటు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గతంలో ఇదే చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఒక 20,000 రూపాయలు పెట్టుబడి కావాలంటే 6 రూపాయల వడ్డీకో 9 రూపాయల వడ్డీకో తీసుకొచ్చి ఆ వడ్డీలు చెల్లించలేక కాల్ మనీ వేధింపులకు గురైన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వారి కుటుంబ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకుంటూ స్వశక్తితో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపుని, కుటుంబాల్లో సుఖ సంతోషాలను నింపుకొని ఈరోజు చేయూత అనే పథకాన్ని వినియోగించుకుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,158 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి చేయూత అనే పథకం ఒక సంస్కరణ లాంటిది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న వెనకబడిన వర్గాలకు సంబంధించిన మహిళలందరూ కూడా చిన్నా చితక అవసరాలకి, చిన్నా చితక ఖర్చులకి కుటుంబం మీద ఆధారపడకుండా, కుటుంబ యజమాని మీద ఆధారపడకుండా స్వయం శక్తితో ఈరోజు ఎదే విధంగా ఎదగడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పథకం. నిజంగా ఈ పథకాన్ని ద్వారా లబ్ధి పొందిన అక్కలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పథకాన్ని రూపొందించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చేశారో ఆ పర్యటనలో అన్ని వర్గాల వారికి సంబంధించిన మహిళలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, అధ్యాపకులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎవరు ఎలాంటి వినతులు, విజ్ఞప్తులు ఇచ్చినా స్వీకరించి వాటన్నిటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసి ఏ విధంగా ఎవరైతే ప్రజలకున్న కష్టాలకి శాశ్వత పరిష్కారం చూపించగలుగుతాం, ఏ విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో వీరి కష్టాలన్నింటినీ కూడా మనం కడతీర్చి ఈ కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు చక్కని ఆలోచన చేసి నవరత్నాలు రూపొందించడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టోలో 128 అంశాలను చేర్చి మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100% కూడా ఈ హామీలన్నీ కూడా నెరవేర్చుదాం.
చిత్తశుద్ధితో నెరవేర్చుతాం, అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి 2 సంవత్సరాల కాలం పాటు కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా సరే ఎక్కడా కూడా ఆ పథకాల అమలు విషయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయకుండా చెప్పిన సమయానికంటే కూడా ముందుగా చెప్పిన దానికంటే కూడా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 99% హామీలన్నింటినీ కూడా 129 పథకాలకు సంబంధించి 128 హామీలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. నాకు తెలిసి స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇది చారిత్రాత్మకం. ఎందుకంటే అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, గోరుముద్ద కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, డ్వాక్రా అక్కచెల్లెముల డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, చేదోడు, చేయూత, ఇలా మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, అన్ని పథకాల ద్వారా కూడా ఏ కార్యక్రమాలు చేస్తే పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం, ఏ కార్యక్రమాలు చేస్తే పేద కుటుంబాల్లో ఆనందాన్ని నింపి ఆర్థిక పరిపుష్టి తీసుకురాగలుగుతాం, అన్ని కార్యక్రమాలను కూడా 100% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి ఈ దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం విషయంలో దిశానిర్దేశం చేసే విధంగా ఒక మార్గదర్శకంగా నిలబడటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆర్థికంగా కూడా ఎవరి మీద ఒక పిల్లల స్కూల్ ఫీజుకో లేకపోతే మందులకో మాకులకో చిన్న అవసరాలకో ఎవరిది కూడా దేహేన ఆనాల్సిన అవసరం లేకుండా ప్రజలందరూ కూడా స్వశక్తితో నిలబడి ఈరోజు మానవ వనరుల అభివృద్ధి ఏ విధంగా చేసి చూపించవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. కాబట్టి రేపు 2019లో ఎన్నికల్లో కంటే కూడా మంచి ఫలితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతా ఉన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు పెట్టుబడి రాయితీలను విడుదల చేశారు. మిచాంగ్ తుఫాన్తో పాటు ఇతర విపత్తుల కారణంగా గతేడాది నష్టపోయిన సుమారు 11.59 లక్షల మంది రైతన్నలు ఖాతాలకు 1294.58 కోట్ల పంట నష్టపరిహారాన్ని బుధవారం సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఖరీఫ్ వర్షాభావం వల్ల మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగా రైతన్నలకు తోడుగా అండగా తమ ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. రైతులు నష్టపోకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం జగన్. సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ కింద నమోదు చేస్తున్నామన్నారు. అవినీతికి వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతి రైతుకు అందాల్సిన సహాయాన్ని సకాలంలో అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని విపత్తుల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అని భరోసా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల కాలంలో కలిగించాం. ఇలా అడుగులు ముందుకు వేస్తూ ఈ 2 విపత్తుల వల్ల, అంటే గత ఏడాది ఖరీఫ్లో వర్షాభావం వల్ల, రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల, ఈ 2 విపత్తుల వల్ల నష్టపోయిన 11,61,000 మంది రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు 1,295 కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేస్తే ఒక మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల ఈరోజు జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్లయితే ప్రతి అడుగులోనూ కూడా కరెక్ట్గా రైతన్నకి ఎప్పుడు సహాయం అందాలి, రైతన్నకి ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్ట్గా ఆ సహాయం అందే కార్యక్రమం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్టమొదటిసారిగా ఈ 58 నెలల కాలంలో 54,55,000 మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది 7,802 కోట్లు ఈ 58 నెలల కాలంలోనే. అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా, కట్టాల్సిన అవసరం రైతులకు లేకుండా ప్రభుత్వమే ఆ కార్యక్రమం కూడా చేసి రైతులకు తోడుగా నిలబడుతూ, ఇదే కంపారిజన్ గత 5 సంవత్సరాలతో, మన ప్రభుత్వానికన్నా ముందు 5 సంవత్సరాలు గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే 2014 నుంచి 19 మధ్యకాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికి అనంటే 30,85,000 మందికి మాత్రమే. అది కూడా 3,411 కోట్ల రూపాయలు మాత్రమే. అది కూడా 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు, గత చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు ఆ పాలనలో ప్రతి సంవత్సరం కరువే వస్తూ ఉన్నా కూడా
కేవలం 30 లక్షల మంది రైతులకు మాత్రమే కేవలం 3,411 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడతా ఉన్నాయి. ఈ సంవత్సరమే కాస్తో కొద్దో గొప్ప ఈ సంవత్సరం మాత్రమే కొద్దో గొప్ప వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ కొత్తూరు మండలం కేంద్రంలో గెలవాలంటే తులసిబాబుకి కేటాయించింది నిర్ణయం, అధిష్టానం గెలవాలంటే సరైన నిర్ణయం తీసుకోండి. పాతపట్నం అభ్యర్థి తులసిబాబు కావాలి. నిబద్ధత నిజాయితీ లేని శాసనసభ్యురాలు రెడ్డి శాంతి, ఆమెకు సీటు వద్దు. రెడ్డి శాంతినైనా ఓడిస్తాం. ఇక నిర్ణయం సీఎందే. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి అభ్యర్థిగా ప్రకటిస్తే ఓడిస్తాం. పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక్ విజయం సాధించాలంటే స్థానిక అభ్యర్థి లోతుగడ్డ తులసి వరప్రసాదరావును బరిలో దింపాలని పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు అధిష్టానానికి సూచించారు. వైసీపీ అభ్యర్థి ప్రకటన బట్టి తమ నిర్ణయం ఉంటుందని డెడ్ లైన్ పెట్టారు. నియోజకవర్గంలోని కొత్తూరులో జగన్ ముద్దు, రెడ్డి శాంతి వద్దు అంటూ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలో 163 గ్రామ పంచాయతీల్లో 322 బూత్ల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. రెడ్డి శాంతిని మార్చండి, సరైన అభ్యర్థిని ప్రకటించండి అంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా కోశాధికారి లోతుగడ్డ తులసి వరప్రసాదరావు హితవు పలికారు. ఆమె పేరు చెబితే వ్యతిరేకత, పర్యటిస్తే నియోజకవర్గంలో గ్రామాలు తరిమి కొడుతున్నారని తెలిపారు. నేతలు, కార్యకర్తలు ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తా. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా కోశాధికారి లోతుగడ్డ తులసి వరప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ధర్మాన నారాయణరావు, ఎన్ఆర్ఐ, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బయాల చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంతవరకు చేయవలసిన పనులన్నీ కూడా చేశాము. అన్ని విధాలుగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాము. అదే నేను చెప్పేది ఏంటంటే ఈ విషయం ఈ నియోజకవర్గంలో ఇంకో కార్యకర్తలకు నామరూపాలు లేకుండా చెప్పాలి. ఆ విషయాన్ని ఈ మధ్యలో ఏంటంటే సదర్ రామకృష్ణారావు గారిని, రవి సుబ్బారెడ్డి గారిని, తర్వాత ఇంకొంతమంది సభ్యులు మన జిల్లా మినిస్ట్రీ గారిని కూడా కలిసి చెప్పడం అయితే జరిగింది. ఏం చెప్పామంటే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ ఓట్లు అయితే బాగా ఉన్నాయి, కానీ రెడ్డి శాంతి వ్యతిరేకత కారణంగా మన పార్టీకి ఎవరైతే వెనుకోడు పరిస్థితి అటువంటి వ్యక్తులకి మనం బంగారుపాలెంలో పెట్టి ఈ ఎమ్మెల్యేకి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి పార్టీ పెద్దలు మీరు ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా సీట్ ఇస్తే ఏ ఒక్కరు కూడా పనిచేయదు. అదే కాక ఓడిస్తారు, అది కూడా ఓడిస్తారని మరి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళని దాన్ని అర్థం చేసుకున్నారు, విన్నారు. ముఖ్యంగా సర్దార్ రామకృష్ణ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా మాకు మాట ఇచ్చింది ఏంటంటే సర్వేల ప్రకారము మీకైతే మంచి అవకాశం ఉన్నది తెలుసుకోవాలి. కాబట్టి మేము తప్పనిసరిగా తీసుకెళ్తాము. మాకు కూడా తెలుసు అక్కడ ఉన్న పరిస్థితుల్లో తెలిసిన పరిస్థితులు తెలుసు. సర్వే కూడా చెప్తానవి. అదే వాళ్ళు చెప్పిన మాట నేను తెలుసుకున్నాను. నేను పొలిటికల్గా ఇంకో ఉద్దేశంలో కానీ అయితే ఈ నిర్ణయం తీసుకునేది ఆయన దృష్టిని మేము తీసుకెళ్తాం. తర్వాత ఆయన ప్రకారం మేము చేయాలి. అది నేను కూడా ఒకటి చెప్పాను ఏంటంటే పోలీసులు వస్తేనే మేము పనిచేస్తాము, లేదంటే ఓడిస్తామని నిర్ణయించడంలో మాకు తెలియదు. మీ అందరూ తాలూకా నమ్మకాన్ని తీసుకొని అంత గట్టిగా మేము చెప్పలేదు. అదే ఇది అయిన తర్వాత ఏది ఏమైనా సరే ఇంకో విధంగా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయంగా తీసుకుంటే ఏం చేద్దామని మనం కట్టలేదు. అప్పుడు ఏంటంటే ఇంకోటి ఏమీ లేదు, తప్పనిసరిగా మనం ఓడేది వలసిందే ఒక్కటే ఉంది. ఆ మాట మీద మీరు అందరూ కూడా నిలబడి ఉంటారని ఆశిస్తున్నాను. కాకపోతే మనకి ఇప్పుడు ఏమి గెలిచినా ఓడిపోయిన ఇంకొంచెం ఉండరు, ఈమె తెలియకపోతారు. తర్వాత మనకి ఇంకా ఓటేసినందుకు
ఇంకేంటంటే మనకు ఒక పెద్ద శిక్ష. ఇంకా మనం బాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది కేసులు పెట్టారు, ఇంకా అంతకంటే ఎక్కువ కేసులు పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించి ఇప్పుడు మునుపులాగా చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక మెసేజ్తో ఉంది. ఈ మెసేజ్ అనేది పంపించాలి. నేను ముఖ్యంగా పార్టీకి ఏంటంటే మేము కార్యకర్తలుగా నియోజకవర్గంలో ఉన్నవారుగా మేము మీరు పార్టీ ఇది పై స్థాయికి వచ్చేట్టుగా మీరు హైలైట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కోరుతూ మన కార్యకర్తలంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బాబు గారు, అనేక మంది పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ ఆవిడ వలన బాధపడినటువంటి హాస్పిటల్ మేజర్ పంచాయతీ జడ్పీటీసీ భర్త, అలాగే కిరమణలో ఎంపీపీ భర్త, అలాగే మరి కుత్తూరు ఎంపీపీగా ఉన్నటువంటి తులసిబాబు గారు అయినటువంటి బాధ విని నేను వాళ్ళతో ఖైదించాలన్నటువంటి నిర్ణయంతో ఇక్కడికి వచ్చాను. తులసిబాబు గారిని అడిగితే ఎందుకు ఈ మీటింగ్ పెడుతున్నారంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడికి వస్తారని ఆశతో నేను చెప్పాడు. అతను చెప్పిన విధంగానే మొన్న నేను వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ చూస్తే ఎమ్మెల్యే సంగతి ముఖ్యమంత్రి చూసుకుంటాడంటే తప్పనిసరిగా తులసిబాబు టికెట్ వస్తారన్న నమ్మకం నాకు కలిగింది. ఆ టికెట్ శాసనం చేసుకున్నందుకు నేనందరూ కూడా శ్రమపడవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడే మేడం గారు చెప్పారు, ఆయన నాకు దూరం పనులు నాకు అన్ని విధాల సహకరించాడు. అయితే అతను నాకు పెద్ద దిక్కుగా చేసి నా వాళ్ళు ఎన్నో చికాకులు బాధలు పడ్డాడు. అతనికి ఒకసారి ఒక మాజీ ఎమ్మెల్యే పాడేరు వేస్తే తెలివైన మ్యాథ్స్ కాదు, పాడేరులో సబ్జెక్ట్ లేదని వరకు నష్టపోక తప్పదు. ఇప్పుడే మన మ్యాథ్స్ గారు చెప్పారు, ఎవరో పరిశీలన అతను వచ్చి మీరు రెడ్డి శాంతి గారికి మద్దతు పలకాలా, అవసరమైతే మీ అందరితో కూర్చొని మాట్లాడుతున్నాను. ఆవిడ ఎందుకు వస్తున్నది, ఇంకా ఎన్నికలు ఒక నెల 45 రోజులు ఉన్నాయి. ఈ 45 రోజుల్లో ఆవిడ చేయవలసిన కార్యక్రమం కాబట్టి మ్యాట్ గారు చెప్పినా ఎవరు చెప్పినా ధర్మం ప్రసాద్ ధర్మం కృష్ణదాస్ గారికి తప్పకుండా వాళ్ళకి తులసిబాబు టికెట్ వస్తుందని వాళ్ళ తెలంగాణ. కాబట్టి మీరందరూ కూడా తులసిబాబు కానీ మ్యాథ్స్ గారికి కానీ ఇంకెవరికి కానీ వస్తే తప్పకుండా ఈ అది అభ్యర్థి మీరు సహాయపడవలసిందిగా కోరుతూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎవరికి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. మనం ఈవేళ ఓటేస్తే ఈవేళ గద్దెకు కూర్చుంటున్నారు. ఓటేసిన ప్రతి వ్యక్తి కూడా నీకైనటువంటి నిజాయితీ అయినటువంటి నాయకుడికి ఎన్నుకోవాలనేటువంటి నీతి ముందు మనకు ఉండాలి. ఎవరికో భయపడి బహుమానాలకో ఎత్తులకో చిత్తులకో అవసరం పని లేదు. బహుమానాలు అంతకంటే అవసరం లేదు. ఈ స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ బాధపడటానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఉండాలి. అటువంటి నాయకుడిగా ఎన్నుకోవాలి. అటువంటి లక్షణాలు లేని నాయకత్వానికి తక్షణమే తీసిపారేయాలని చిరంజీవి గారు వచ్చినా, బొత్స సత్యబాబు గారు వచ్చినా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మన తాలూకా నిక్కచ్చిగా మన తాలూకా అభిప్రాయాన్ని తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది.
మన తాలూకు అభిప్రాయాన్ని మనలోనే ఉంచుకుంటే ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యక్తులే మనం పరిపాలన చేయడానికి వస్తారు. మనం ఎప్పుడు వెనకబడతనంగా ఇంకా 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 వెనకబడతనంతోనే ఉంటాం. కాబట్టి కార్యకర్తలారా, మీకు ఎక్కడికి ఎవరికి ఏ అవసరం వచ్చినా మేము ఉంటాం. మీకు ఎవరికి జడిసుకోవాల్సిన పని లేదంటే మా జగన్మోహన్ గారు చెప్పారు, చెక్ పౌడర్ తీసేస్తారని. చెక్ పౌడర్ తీసేయడానికి ఈవిడ ఏమైనా బాబు గారు ఈవిడ మనకి ఏదో సర్పంచ్ గారు పెట్టి గెలిపించిందా? ఒక రోజైనా మన తరపున డ్యాన్స్ చేసుకొచ్చిందా? మొత్తం చూసి మనం ఓట్లు వేసినారా? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా 1000-2000 ఓట్లు కారణాలు చేసినటువంటి వ్యక్తులే. ఇక్కడ ఎవరు ఆశామాషి వ్యక్తులు ఇక్కడ రాలేదు. మీ గ్రామాల్లో మీ నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు చాలా మంది ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, మాజీలు ఉన్నారు, అనేకమైనటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఎవరు ఏదో చేస్తారని ఎప్పుడూ భయపడుతున్నటువంటి పని లేదు. మనం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా ధైర్యంతో మాకు రెడ్డి శాంతి గారికి మార్చండి, సరైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఇవ్వండి అని అడగడంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు. ప్రతిపాడు మండలం ఉత్తర కంచి గ్రామ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో జరిగిన దోపిడీ ఘటన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 7 సభ్యుల ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్యాంక్ చోరీలు చేస్తున్నట్లుగా గుర్తించారు. దోపిడీకి గురైన కేజీ బంగారు ఆభరణాలు 1,19,700 నగదు రికవరీ, విలువ సుమారు 30,69,700 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వెల్లడించారు. 4గురిని అరెస్ట్ చేశామని, మిగిలిన 3 నిందితుల కోసం వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకోవడంలో సహకరించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ భాస్కర్ రావు, పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కె లతాకుమారి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ చావాకుల రామకోటేశ్వరరావు, ఎం శేఖర్ బాబు, సిఐ ప్రతిపాడు అబ్దుల్ నబీ, ఎస్ఐ రౌతలపూడి ఎం పవన్ కుమార్, ఎస్ఐ ప్రతిపాడు తదితరులు పాల్గొన్నారు. సో మనకి అలారం వైర్ని కట్ చేసేసి అక్కడున్న సేఫ్ని ఆక్సిజన్ సిలిండరుతో పాటు ఆ సపోర్టుతో పాటు సేఫ్ 4 సేఫ్ల్లో 2 సేఫ్ని కట్ చేసి దాదాపు మనకు 1,18,00,000 వర్త్ నగలు, అంటే దాదాపు 3 కేజీలు, అదేవిధంగా అమౌంట్ ఒక 25 లక్షల అమౌంట్తో పాటు ఒక గ్యాంగ్ ఈ గ్రేవ్ థెఫ్ట్ని చేయడం జరిగింది. థెఫ్ట్ చేసిన వెంటనే మనం 8వ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాము. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాము. టోటలీ 9 స్పెషల్ టీమ్స్ని పెట్టాము దీనిపైన. ఈ 9 స్పెషల్ టీమ్స్ కూడా 3 స్పెషల్ టీము మనకి ఉత్తరప్రదేశ్ వెళ్ళింది, అదేవిధంగా ఇంకొక 3 టీము మహారాష్ట్ర వెళ్ళింది, ఇంకొక 3 టీము లోకల్లో వర్క్ చేస్తారు. టోటలీ 9 స్పెషల్ టీమ్స్లో మనం ఇమీడియట్గా యాక్ట్ అవ్వడం వల్ల మనం అవుట్ ఆఫ్ 7 మెంబర్స్ 4 మెంబర్స్ని అరెస్ట్ చేశాము. అవుట్ ఆఫ్ 3 కేజీస్లో మనము 1 కేజీని రికవరీ కూడా చేశాము. దీంట్లో రిమైనింగ్ 3 మెంబర్స్ కూడా ఇంకా త్వరగా అరెస్ట్ చేస్తాము, అందుకే డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఈ 4 మెంబర్స్ కూడా మనకి ధన్వీర్, అందరికీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ధన్వీర్ అనే వ్యక్తి సొంత ఊరు యూపీ బదువాన్ మండల్, తర్వాత అక్షయ్ గంజనం అని చెప్పేసి వీళ్ళు బుల్దాన్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర, అదేవిధంగా వైభవ్ నారాయణరావు అని చెప్పి అమరావతి డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర, హరీష్ మిలింద్ గైక్వాడ్ బుల్దాన్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర. 4గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇద్దరు దొంగతనం చేసిన వెంటనే వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్కి వెళ్ళిపోవడం జరిగింది. మనము ఆ 9 స్పెషల్ టీం కాకుండా ఇంకొక స్పెషల్ టీం డైరెక్ట్గా దుర్గాపూర్ పంపించాం. దుర్గాపూర్లో ఒక ఇద్దరిని పికప్ చేసేసి మనం రికవరీ కూడా చేసాము. ఇది ఒక పెద్ద ఇంపార్టెంట్ కేసు. ఈ గ్యాంగ్ గతంలో కూడా మనకి దుమ్ముగూడము, తర్వాత మంతని దుమ్ముగూడెం పిఎస్, మంతని పిఎస్, ఈవెన్ కర్ణాటక బీదర్లో రీసెంట్గా, ఈవెన్ విజయనగరంలో కూడా అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేసి సక్సెస్ అవ్వకపోవడం వల్ల నెక్స్ట్ కర్ణాటకలో బీదర్ డిస్ట్రిక్ట్లో కూడా
ఆల్మోస్ట్ 2.5 crores వర్త్ గోల్డ్ని కూడా ఇలాగా కట్ చేసి సేఫ్ని కట్ చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. మనం ఇమీడియట్గా వితిన్ 7 daysలో మనకి ఎంటైర్ టీము ఎవరు పార్టిసిపేట్ చేశారనేది మనం ఐడెంటిఫై చేసుకొని టోటలీ దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ వెళ్ళిన టీంతో పాటు 10 స్పెషల్ టీము ఆల్మోస్ట్ మనం ఇది ఒక 20 days ఆపరేషన్ లాగా చేస్తాము, 22 days ఆపరేషన్ లాగా చేసి సక్సెస్ఫుల్గా మనం 1 kg అంటే దీంట్లో గతంలో ఉన్న కేసు అన్ని చూసామంటే కూడా వీళ్ళు ఎంఓ కూడా ఎలాగంటే చేసిన వెంటనే డివైడ్ అయిపోతారు. దీన్ని అన్ని కూడా మనం రికవరీ పార్ట్ అనేది చాలా చాలా కష్టం. ఇప్పుడు కదం కేసెస్ మీరు అన్ని తీసుకున్నామంటే రికవరీ పార్ట్ మ్యాక్సిమం ఉండదు యాక్చువల్లీ. కానీ మన టీం బాగా ఫీల్డ్లో మన 9 స్పెషల్ టీమ్స్ కూడా 10 స్పెషల్ టీమ్స్ కూడా ఫీల్డ్ లెవెల్లో బాగా కష్టపడి, అంటే అదొక ఫిల్మే ఒకటి తీయచ్చు యాక్చువల్లీ. సో కష్టపడి 1 kg వరకు రికవరీ చేసాము. అమౌంట్ కూడా 1,20,000 వరకు సీజ్ చేసాము. టోటలీ 1,25 lakhs వర్త్లో ఆల్రెడీ 30 lakhs మనం సీజ్ చేయడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ ఒక ఇంపార్టెంట్ పర్సన్ అండ్ రికవరీ అనేది మనం ప్లాన్ చేసుకుంటున్నాము. సో అది గురించి మీరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ బయటకి ఇక్కడ అంత అది గురించి ఏమి రాయకుండా ఇక్కడ వరకే మనం పెట్టండి. మళ్ళీ ఒక మీటింగ్ మేము పెడతాము. ఇది ఇమీడియట్గా 9 అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పెడుతున్నాము. సో దాని దగ్గర రికవరీ మీకు ఇమీడియట్గా చెప్పాలి కాబట్టి ఈరోజు చెప్తున్నాము. ఇదన్నీ కూడా బ్యాంకుకి వెనక్కి ఇచ్చేస్తున్నాము. వీళ్ళు ఏమి చేస్తారంటే సామలకోటలో వీళ్ళు అలాగా రెక్కీ చేసుకుని వచ్చి సామలకోటలో దిగి వాళ్ళు మెయిన్గా వాళ్ళు ఏంటంటే విలేజ్ సైడ్లో ఉన్న బ్యాంకు ఎస్పెషలీ ఎస్బీఐ బ్యాంకే వాళ్ళు మెయిన్ టార్గెట్ చేస్తారు. అదర్ బ్యాంక్స్ని టార్గెట్ చేయడం తక్కువ. మెయిన్ ఎస్బీఐ బ్యాంకు విలేజ్లో ఎక్కడ సెక్యూరిటీ కొన్ని తక్కువ ఉందో ఆ బ్యాంక్ని టార్గెట్ చేసి దాన్ని కూడా రెక్కీ చేసుకొని ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఇల్లు తీసుకొని చేయడం అనేది వాళ్ళు మోడస్ ఆపరండి ఎంఓ. సో అది బేస్ చేసుకొని మనం చూసినప్పుడు సామలకోటలో వీళ్ళు ఇల్లు తీసినది వితిన్ 1 dayలో అది మనం ఐడెంటిఫై చేస్తాము. బికాస్ ఏమి జీరో క్లూ, బ్యాంక్లో కూడా ఏమి మన క్లూ అనేది ఏం లేదు. మనకు సీసీటీవీ కెమెరాలో కూడా అరుగురు మాస్క్తో పాటు ఉన్నారు, అది తప్ప ఏం లేదు. కారు దొరికింది కానీ కారు కూడా ఫేక్. మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావుపై నోరు పారేసుకుంటే సహించేది లేదని వైసీపీ పార్టీ సీనియర్ నేత వేదాంతం చైతన్య కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ కార్యాలయం నందు జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నేత వేదాంతం చైతన్య మాట్లాడుతూ మా నాయకుడు ఎత్తు గురించి మాట్లాడే అర్హత నీకు లేదని, ఆ మాటకు వస్తే వంగవీటి మోహన్ రంగా ఎత్తు ఎంత అని, ఎత్తును బట్టి కాదు మనిషిని యొక్క క్యాపబిలిటీని బట్టి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొండా ఉమాపై వైసీపీ సీనియర్ నేత వేదాంతం చైతన్య విరుచుకుపడ్డారు. అత్యధికంగా బ్రాహ్మణులు ఓటర్స్ ఉన్న నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం అది మాది అని చెప్పి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఒక బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టి ఒక బ్రాహ్మణ సామాజిక వర్గంలో పెరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక మంచి ఆశయాలు ఉన్న పార్టీకి గత 14 ఏళ్ళుగా పనిచేయడం అనేది ఒక బ్రాహ్మణుడిగా మేము 100% సంతోషిస్తున్నాము. రానున్న రోజుల్లో చాలామంది అనుకుంటారు వీడు బ్రాహ్మడే కదా, వీడి వల్ల ఏమవుతుంది, బ్రాహ్మణుడా అయితే ఏంటి, ఓహో వీడి బ్రాహ్మణుడా అనే ఒక చులకన భావం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో చాలామంది నాయకులకు ఉంది. అయ్యా మేము విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తరఫున ఒక బ్రాహ్మణ సామాజిక వర్గంలో పుట్టిన దమ్ముగల వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మీరు చెప్పేది ఏంటంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోటీ చేస్తున్న శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ మా సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ కుటుంబాలు అన్నీ కలిసి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించే దిశగా 2024 ఎలక్షన్ ఉండబోతోందని ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో సోకాల్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సనల్గా వెళ్తున్నారు. ఎవరి హైట్ ఎంత అయితే నీకేంటి, వాడు 4 అడుగులు ఉంటే ఏంటి, 6 అడుగులు ఉంటే ఏంటి, వంగవీటి మోహన్ రంగా గారు ఎన్ని అడుగులు బుల్లెట్ దింపారు లేదా, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రానున్న రోజుల్లో విజయవాడలోనే ఖచ్చితంగా ఏకైక దమ్మున్న నాయకుడిగా రానున్న రోజుల్లో రాబోతారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరైతే ఇవాళ రోజున రౌడీజం చేసి గూండాయిజం చేసి మేము రౌడీలం మేము గూండాలం మేము మిమ్మల్ని బెదిరిస్తాము మీరు బెదిరిపోవాలి మీరు ఉచ్చ పోసుకోవాలి అని చెప్పి వాళ్ళ రోజున సెంట్రల్ నియోజకవర్గంలో నాయకులు ఎవరైతే ఉన్నారో మేము ఒకటే చెప్తున్నాము ప్రతిపక్షంలో నాయకులకి, అయ్యా మేము పుట్టిన సామాజిక వర్గం బ్రాహ్మణే కానీ మాకు కూడా మేము కూడా తలుచుకుంటే మేము కూడా రోడ్డు మీదకి వస్తే మాకు 2 చేతులు ఉన్నాయి,
మీరు పాత తరహా రౌడీలేమో, మేము లేటెస్ట్గా వచ్చాము. కావున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల్సింది ప్రజలకు మంచి చేయాలా. అది చేయబోయి వాడిని వీడిని బెదిరిస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు ఎలా గుణపాఠం చెప్పాలో అలా గుణపాఠం చెప్తాము. వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గర ప్రతి ఒక్క బ్రాహ్మణుడికి గౌరవం దక్కుతోంది, ఖచ్చితంగా దక్కుతుందని చెప్పి ఒక దమ్ముగల ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నేను నమ్ముతున్నాను. రానున్న రోజుల్లో సామాజిక వర్గం మొత్తం బ్రాహ్మణ సామాజిక వర్గం వెల్లంపల్లి గారి వెంట నడుస్తుందని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 సీఎం అవుతారని, ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యి ఎవరైతే ఇక్కడ నేను గోండా అని తిరుగుతున్నారో వాళ్ళ ఆటలు కట్టే విధంగా 2024 ఎలక్షన్ జరగబోతుందని చెప్పి ఒక దమ్ముగల వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా. ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ఆడపడుచులకు పెద్దపీట వేసి ఆదుకుంటున్న పార్టీ తెలుగుదేశం పార్టీని తనకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించారని గుర్తు చేశారు. బాలికల విద్య కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టారని, మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం కూడా టీడీపీ హయాంలోనే ఏర్పాటైందని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం, రాజకీయ పరంగా పదవులు ఇచ్చి ఆడపడుచులను ప్రోత్సహించడం జరుగుతూ వస్తుందని అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కానీ 4.5 సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళల ఉసురు పోసుకుంటుందని లెక్కలతో సహా అరిమిల్లి వెల్లడించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంటికి పంపించేందుకు మహిళా లోకం కంకణం కట్టుకుందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపడుచులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలుగా మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. మహిళల మీద అత్యాచారాలు కానీ, దాడులు కానీ, హత్యలు కానీ, ఈ విధంగా మహిళల్ని అందరినీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం లేకుండా, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా అన్ని విధాలుగానూ కూడా ఈరోజు ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూడవచ్చు. ఈరోజు మహిళలకు అన్ని విధాలుగానూ కూడా అండగా ఉండేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా తణుకు పట్టణాన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. తణుకు పట్టణంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లు కానీ, రోడ్లు వైండింగ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, తణుకులో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి లో వోల్టేజ్ సమస్యని పరిష్కరించే విధంగా 2 ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేశాం. అలాగే తణుకు పట్టణానికి సంబంధించి తణుకులో జిల్లా స్థాయి ఆసుపత్రిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద చేతుల మీదుగా శాంక్షన్ చేయించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం హయాంలో పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు సహకారంతో తణుకు పట్టణాన్ని ఏ విధంగా పూర్వ వైభవం తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా దినోత్సవం ముందు రోజు అక్కా చెల్లెళ్లకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. అనకాపల్లి మండలం పిసినికాడలో వైఎస్ఆర్ చేయూత నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టనుందని ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి యనమల. తుని నియోజకవర్గం కోటనందూరు మండలంలో జరిగిన రా కదిలిరా సభలో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన రామకృష్ణ. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర పోలీసు ఐజీ. కుకుటేశ్వర దత్తాత్రేయ స్వామివార్లను రాజరాజేశ్వరి పురోహిత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అశోక్ కుమార్.
100 పడకల ఆసుపత్రి ప్రభుత్వ సామినేని ఎమ్మెల్యే జగన్మోహన్ తో కలిసి శంకుస్థాపన చేసిన నాని. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.